బెల్లం టీ తాగితే ఏమవుతుందో తెలుసా? ఎక్కువ మంది వ్యాయామాలు చేయడానికి ఆసక్తి చూపరు. దీనివల్ల ఫిట్‌నెస్ కోల్పోతారు. ఇలాంటి సమయంలో బెల్లం టీ తాగితే బరువు తగ్గడమే కాకుండా కొన్ని దీర్ఘకాలిక సమస్యలకు కూడా దూరంగా ఉండొచ్చు. బెల్లం టీని ఎలా తాగాలో, దానివల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసుకుందాం. శీతాకాలంలో క్రమం తప్పకుండా బెల్లం టీ తాగడం వల్ల జీర్ణక్రియ సమస్యలు తగ్గుతాయి. యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి కాబట్టి జీర్ణక్రియ పెరుగుతుంది. మలబద్ధకం, అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి. చలికాలంలో చాలా మంది సులువుగా బరువు పెరిగిపోతూ ఉంటారు. బరువు తగ్గాలనుకునే వారు ఆహారాన్ని మార్చి తీసుకోవాలి. కొవ్వును కరిగించడంలో బెల్లం టీ బాగా పనిచేస్తుంది. శీతాకాలంలో బెల్లం టీతో చేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అదే శరీరానికి బలంగా మారుతుంది. మహిళలు కూడా బెల్లం టీని తాగాలి. ఇందులో అనేక రకాల పోషకాలు లభిస్తాయి. మహిళల్లో వచ్చే నెలసరి నొప్పులు కూడా బెల్లం టీతో తగ్గించుకోవచ్చు. మళ్ళీ కోరలు చాస్తున్న కరోనా 2020వ సంవత్సరంలో కోవిడ్ ప్రపంచవ్యాప్తంగా ఎంత కల్లోలం సృష్టించిందో అందరం చూసాం. దాదాపు 2 సంవత్సరాల పాటు ప్రపంచాన్ని వణికించింది. అటువంటి కరోనా మళ్ళీ కోరలు చాస్తోంది. అందరూ కరోనా మాయమైపోయిందని, ఇక రాదని అనుకున్నారు. కానీ మరో కొత్త వేరియంట్ దేశాలను కలవర పెడుతోంది. జేఎన్ రకానికి చెందిన కొత్త వేరియంట్ అత్యంత ప్రమాదకరంగా మారబోతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది తీవ్ర ఇన్ఫెక్షన్కు కారణమే కాకుండా ప్రస్తుతం ఉన్న టీకాలు కూడా పనిచేయవని స్పష్టం చేస్తున్నారు. అందుకే శాస్త్రవేత్తలు ఈ వేరియంట్ గురించి ఆందోళన చెందుతున్నారు. JN.1 వైరస్ రకాన్ని 3 నెలల క్రితం లగ్జంబర్గ్లో మొదటిసారి గుర్తించారు. ఈ వైరస్ అక్కడి నుండి అమెరికా, ఫ్రాన్స్, ఐర్లాండ్ దేశాలకు వ్యాపించింది. ఈ వేరియంట్ XBB.1.5, HIV.1 వంటి కోవిడ్ వైరస్ రకాలకు చెందినదే అయినప్పటికీ పలు తేడాలున్నాయి అని చెబుతున్నారు. XBB.1.5 రకం వైరస్ ముల్లు ప్రోటీన్ మీద 41 మార్పులు సంభవించి ఈ స్థితికి చేరుకుందని తేలింది. అధిక బరువుతో అనర్థాలు ఎన్నో. అధిక బరువు చాలా మంది మహిళల్లో ఆందోళనకు గురిచేస్తోంది. మహిళల్లో ఊబకాయానికి సమతుల్య ఆహారం తీసుకోకపోవడం, మానసిక ఒత్తిడికి గురి కావడం, హార్మోన్ల అసమతుల్యత ప్రధాన కారణం. కొన్ని రకాల మందుల ప్రభావంతో కూడా మహిళలు లావెక్కుతారు. బరువు పెరగడం వల్ల హార్ట్అటాక్, హార్ట్ స్ట్రోక్ వంటి సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. సాధారణంగా మహిళల్లో మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. దీన్ని ఎదుర్కోవడానికి ట్రుడినల్ గ్రంథులు దోహదపడతాయి. ఇవి కార్టిసోల్ని ఎక్కువగా విడుదల చేస్తాయి. దీని ప్రభావం వల్ల మహిళలు ఎక్కువగా బరువు పెరుగుతారు. కాబట్టి మహిళలు మానసిక ఒత్తిడిని జయించేందుకు ముందుగా ప్రయత్నించాలి. మనసు ప్రశాంతంగా ఉండేందుకై మంచి పుస్తకాలు చదవడం, సంగీతం వినడం, హాస్య సన్నివేశాలు చూడడం వంటివి చేయాలి. సమతుల్య ఆహారం ఎంతో అవసరం. బరువు పెరగడానికి భోజనమే ప్రధాన కారణమని చాలా మంది భావిస్తూ ఉంటారు. భయంతో అన్నం తినడం కూడా మానేస్తూ ఉంటారు. మన శరీరంలో ఉండే చక్కెర స్థాయిలను తగ్గించడానికి అనేక మార్గాలున్నాయి. కొన్ని మన వంటగదిలోనే ఉంటాయి. జీలకర్ర, చియా, గుమ్మడికాయ, పొద్దుతిరుగుడు విత్తనాలు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. వీటిలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువ. ఈ కారణాలతో వీటిని వాడితే ఇవి మన శరీరంలో చక్కెర స్థాయిని తగ్గించడంతో పాటు ఈ విత్తనాలన్నింటిలో ఉండే ఫైబర్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగనివ్వదు. చక్కెర శోషణను, జీర్ణక్రియను నెమ్మదిగా చేస్తాయి. ఈ విత్తనాలు ప్రతి ఒక్కరి ఇంటి వంటగదిలో ఉంటాయి. ఆహారంలో భాగంగా చేర్చుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించవచ్చు. రక్తంలో యూరియా స్థాయిని తగ్గించడంతో పాటు మధుమేహం లక్షణాలను నియంత్రిస్తుంది జీలకర్ర. శరీరంలో ఉండే కొలెస్ట్రాల్, చక్కెర స్థాయిలను తగ్గించాలనుకునే వారు తమ ఆహారంలో జీలకర్రను చేర్చుకోవాలి. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల చక్కెర, కొలెస్ట్రాల్ రెండూ మన శరీరంలో పెరుగుతాయి.